హే గైస్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రావెల్ సిరీస్. ట్రైన్ అయితే ఎక్కేసినాము. నెక్స్ట్ జగదల్పూర్లో మార్నింగ్ 5:20కి అట్లా దిగినాం. ఇంకా డార్మెటరీలో ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బాలాజీ టెంపుల్ ఉంది అన్నాడు. అంటే ముందే మనము క్యాబ్ డ్రైవర్ తోని ప్యాకేజెస్ మాట్లాడుకోవాలి. చూపించే ప్లేసెస్ ని బట్టి ప్యాకేజ్ 2500 to 4500 రూపీస్ ఉంటుంది. మనకు నచ్చిన ప్లాన్ ని బట్టి మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ టు జగదల్పూర్ బస్సెస్ కూడా ఉంటాయి. మీరు ఫస్ట్ జగదల్పూర్ వెళ్ళి అరకు చూసుకొని నెక్స్ట్ వైజాగ్ కవర్ చేసి అన్నవరం చూసి కూడా హైదరాబాద్ రావచ్చు. నెక్స్ట్ ఇది గుమర్ వ్యూ పాయింట్, నెక్స్ట్ గుమర్ వాటర్ ఫాల్. వైజాగ్ టు జగదల్పూర్ డైలీ నైట్ 9:30కి ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 4:30 to 5 మధ్యలో దింపేస్తారు. నెక్స్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్, ఇక్కడే బోటింగ్ ఉంది. చిత్రకూట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇది చాలా స్టెప్స్ కిందికి దిగాలి అండ్ పైకి ఎక్కాలి వాటర్ ఫాల్ కి చేరుకోవాలంటే. బోటింగ్ అవసరం లేదనుకుంటే పైనుండి కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇది నేషనల్ పార్క్. ఇందులోనే కుటుంబ సర్ కేవన్ ఉంటుంది, జంగల్ సఫారీ లాగా ఉంటుంది. ఇందులో సేమ్ ఇప్పుడు బొర్ర గుహలు ఎట్లుంటాయో అలాంటి గుహలే చూపిస్తారు. సో మేము అందుకనే అరకులో బొర్ర గుహలు స్కిప్ చేసినాం, ఇక్కడ ఇవి చూసేసినామని. అయితే అందరు ఫస్ట్ తిరద్గర్ వాటర్ ఫాల్ వెళ్ళి నెక్స్ట్ ఈ నేషనల్ పార్క్ వస్తారు. కానీ ఫస్ట్ నేషనల్ పార్క్ వెళ్ళండి. ఈ రిసిప్ట్ అక్కడ చూపిస్తే 50 రూపీస్ డిస్కౌంట్ అన్నట్టు. జంగల్ సఫారీ పర్ జీబు 6 మెంబర్స్ 2400 రూపీస్ చార్జ్ చేస్తారు. బోటింగ్ ఈచ్ 50 రూపీస్. ఇంకెన్ని డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి.